గైస్ నమస్తే. సో మరి ఈరోజు డే 2 ఏం జరిగిందనేది మీకు వీడియో పెట్టేస్తున్నాను. చాలా లేట్ అయిపోయింది నేను రెడీ అయ్యేసరికి. మార్నింగ్ అంతా క్లీనింగ్ అయిందనమాట. సో అందుకని ఈవినింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 3 అయ్యింది నేను ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేసరికి. సో మరి ఈవినింగ్ షూట్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకురావాలి, అందుకనే చెప్పి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. కోసం అయితే మాకు జ్యువెలరీ కలెక్షన్ అవసరం పడింది. నూపురా అనేది ఒక కాస్ట్యూమ్ స్టూడియో, డాన్స్ కలెక్షన్ సంబంధించి ఎంటైర్ సెట్ అంతా ఉంటుంది. నూపురా పేరు చూస్తుంటే నాకు మెహందీ హెన్నా ఉంటుంది కదా, ఆ నేమ్ గుర్తొస్తుంది. చూస్తే చాలా చిన్నగా ఉంది, లోపల మాత్రం ఒక ఫ్లోర్ మొత్తం ఇదే కలెక్షన్ ఉందన్నమాట. సో డాన్స్ కి సంబంధించి కానీ ఏమైనా డ్రామాస్ కి సంబంధించి కానీ ఒక కంప్లీట్ అటైర్ కి సంబంధించి ఫుల్ సెట్ అంతా కూడా వీళ్ళ దగ్గర దొరికేస్తుంది. జ్యువెలరీలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా. చిన్నప్పుడు క్లాసికల్ డాన్స్ కి గెటప్ వేయాలి అంటే అల్లిపురం దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళం. 2 షాపులు ఉండేవి ఎదురెదురుగా, చిన్న షాపులు అవి కూడా. సో మరి ఈ స్టోర్ ని చూస్తుంటే నాకు కళ్ళు చెదిరిపోతుంది, ఇంత పెద్దగా ఉంటుందా అని చెప్పి. నిజంగా చాలా ఉంది స్టాక్ ఇక్కడ. ఆ షూట్ కి సంబంధించి మేమైతే టెంపుల్ జ్యువెలరీ తీసుకున్నాం అనమాట. అమ్ముకి టెంపుల్ జ్యువెలరీతో షూట్ ఉంది. సో మరి 2 సెట్లు తీసుకున్నాం, మొత్తం 3 సెట్లు అనమాట. 3 సెట్లకి కలిపి 1 డేకి 3000 రూపీస్ ఛార్జ్ చేశారు. చాలా ఎక్కువ అనిపించింది, కానీ వేరియేషన్ కానీ ఆ క్వాలిటీ కానీ అంతే బాగుంది, చాలా ప్యూర్గా ఉంది. ఈ జ్యువెలరీని చూస్తుంటే నాకు కూడా ఒకసారి షూట్ చేసుకోవాలని ఉంది, అంత బాగున్నాయి నిజంగా. సో ఇక్కడ పైన చూసారా కిరీటాలు, కొమ్ములు కూడా ఉన్నాయి బాబు ఇక్కడ. సో మరి రకరకాల కిరీటాలు ఉన్నాయి డాన్స్కి సంబంధించి. మోహిని ఆటకు సంబంధించింది కూడా ఉంది. నిజంగా వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే అద్భుతం. ఈవినింగ్ షూట్కి అమ్ముకి ఈ డ్రెస్ ప్రిపేర్ చేస్తున్నాను, ఇలా రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా జ్యువెలరీ సెట్ అంతా పెట్టలేదు, ఎందుకంటే చాలా హెవీగా ఉంది. అలా మా ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇలా పంట పొలాలు వచ్చేస్తాయి, చాలా గ్రీనరీ అండి ఈ టైంలో. మరి సమ్మర్ ఆల్రెడీ వచ్చేస్తుంది కదా, ఇక్కడ ఈ టైంలో అయితే ఫుల్ గ్రీన్ ఉంటుంది. ఈవినింగ్ వచ్చి అలా రిలాక్స్ అయ్యామంటే అబ్బా ఎంత స్వచ్ఛమైన గాలి ఉంటుందో. ఇక్కడ ఈ కొంగల్ని చూసారా, ఈ కొంగల్ స్టోరీ ఒకటి ఉంటుంది. కరెక్ట్గా పైర్ అనేది చేతికి వచ్చే టైంలో వాళ్ళు హార్వెస్ట్ చేస్తారు కదా, ఆ మిషన్ వెనకాలే పరిగెడుతూ ఉంటాయి ఇవి ఆ ధాన్యం తినడానికి. భలే ఉంటుంది, అది కూడా ఈసారి వీడియో పెడతాను మీకోసం. సో మరి అలా ముందుకు వెళ్ళిపోయాం మేము. మా వీడియో షూట్ చేయడానికి ఒక ప్లేస్ అయితే సెలెక్ట్ చేశాడు. మేకప్, హెయిర్ స్టైల్ ఇవన్నీ పక్కన పెడితే పాపం కెమెరాతో ఫొటోస్ తీసే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది. లైటింగ్ చూసుకోవాలి, దానికి తగ్గట్టు మేము రెడీ అయిపోవాలి. ఇంకా ఎన్ని కష్టాలు నిజంగా. వాళ్ళు మమ్మల్ని ఇంత బాగా చూపిస్తారు, అందంగా చూపిస్తారు ఫొటోస్లో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా. సో మరి అమ్మునైతే నేనే రెడీ చేశాను, మేకప్ కానీ హెయిర్ స్టైల్ కానీ మొత్తం నేనే చేశాను. ఎలా ఉందో కమెంట్ పెట్టండి. జ్యువెలరీ ఇంకా పెట్టలేదు, ఎందుకంటే చాలా వెయిట్ ఉందన్నమాట. అంత ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా సెట్ చేశాక అప్పుడు పెడదామని ఆగాను. సో మరి జ్యువెలరీ అంతా పెట్టేశాక ఇది ఫుల్ అటైర్ అనమాట. ఎలా రెడీ చేశానో కమెంట్స్ లో చెప్పండి ప్లీజ్. ఈవినింగ్ చీకటి పడ్డే వరకు ఇక్కడ షూట్ అయితే చేసాము. తర్వాత ఈవినింగ్ షూట్ వచ్చేసి భాగమతి టెంపుల్ అనమాట, పార్వతీదేవి టెంపుల్ ఒకటి ఉంది. సో మరి ఈ టెంపుల్ దగ్గర చాలా బాగుంటుందని చెప్పాడు. సో అందుకే అక్కడికి కూడా వెళ్ళి కొన్ని షార్ట్స్ చేసాము. అప్పటికే అమ్ము బాగా టైర్డ్ అయిపోయింది. సో మరి ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. ఆ జడ చూసారు కదా, అది కూడా తీసుకున్నామని చెప్పాను కదా, చాలా బాగుంది కదా ఈ జడ పెట్టాక. సో మరి ఈవినింగ్ షూట్లో అయితే ఈ జడని యాడ్ చేశాను. పాపం చాలా వెయిట్ ఉంది, ఇబ్బంది పడుతూనే పాపం మాకు చాలా సపోర్ట్ చేసింది అమ్ము. థ్యాంక్ యూ సో మచ్. డే 2 ఇన్ కేరళ అయితే ఇలాగ గడిచిందనమాట. So thank you so much for watching the video. Good day.